హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ 3. మనం ఇప్పటికే 200 అద్భుతమైన జీవిత సూత్రాలను పూర్తి చేసుకున్నాం. పార్ట్ 1లో బేసిక్స్, పార్ట్ 2లో కెరియర్ అండ్ మనీ గురించి చూసాం. కానీ ఈరోజు మనం చూడబోయే 201 నుండి 300 పాయింట్స్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి కేవలం గెలవడం గురించి కాదు, నలుగురిని గెలిపించడం, లీడర్షిప్ గురించి. కష్టపడటం గురించి కాదు, తెలివిగా పనిచేయడం, స్మార్ట్ వర్క్ గురించి. అన్నింటికంటే ముఖ్యంగా జీవితాన్ని ఒక ఫిలాసఫీలా ఎలా అర్థం చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది. ఇది ఒక రకంగా మాస్టర్ క్లాస్ లాంటిదన్నమాట. ఒకవేళ మీరు మా పాత వీడియోలు పార్ట్ 1 అండ్ 2 చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మన విజ్డమ్ జర్నీని స్టార్ట్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. 10వ దశ, నాయకత్వం మరియు ప్రభావం. 201 to 225. ఆదర్శంగా ఉండండి. చెప్పేవాడిలా కాకుండా చేసి చూపించేవాడిలా ఉండండి. విజయాన్ని పంచుకోండి. టీం గెలిచినప్పుడు క్రెడిట్ అందరికీ ఇవ్వండి. బాధ్యత తీసుకోండి. ఓటమి వచ్చినప్పుడు నాయకుడు ముందుకు రావాలి. ప్రశంస. నలుగురిలో మెచ్చుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు సరిదిద్దండి. వినే ఓపిక. మంచి లీడర్ అందరి అభిప్రాయాలను వింటాడు. ప్రోత్సహించండి. ఇతరులు ఎదిగేలా సహాయం చేయడమే నిజమైన నాయకత్వం. స్పష్టత. మీ విజన్ అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. నమ్మకముంచండి. మైక్రో మేనేజ్మెంట్. ప్రతి చిన్న విషయం చూడడం చేయకండి. నిర్ణయాలు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడకండి. సమస్యల పరిష్కారం. ఫిర్యాదులు చేసేవారికంటే పరిష్కారం చూపేవారిని దగ్గర ఉంచుకోండి. గౌరవం. భయంతో కాకుండా గౌరవంతో పనిచేయించుకోండి. నిరంతర అభ్యాసం. లీడర్స్ ఆర్ రీడర్స్. కోపం వద్దు. క్లిష్ట పరిస్థితుల్లో శాంతంగా ఉండటమే నాయకుడి లక్షణం. వ్యక్తిగత శ్రద్ధ. మీ టీం మెంబర్స్ బాగోగులు అడగండి. పక్షపాతం వద్దు. అందరినీ సమానంగా చూడండి. ధైర్యం. మీరు ధైర్యంగా ఉంటేనే మీ వెనక ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. ఫీడ్బ్యాక్. మీ గురించి మీ టీం ఏమనుకుంటుందో అడిగి తెలుసుకోండి. సమయపాలన. మీటింగ్స్కి అందరికంటే ముందే వెళ్ళండి. వాగ్దానాలు. నెరవేర్చలేని హామీలు ఇవ్వకండి. మార్పును ఆహ్వానించండి. పాత పద్ధతులే కావాలని మొండిగా ఉండకండి. వారసత్వం. లెగసీ. మీరు వెళ్ళిపోయాక జనం మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. క్షమాపణ. తప్పు జరిగితే క్షమాపణ అడగడం బలహీనత కాదు, సానుకూల వాతావరణం. పని ప్రదేశంలో నవ్వులు ఉండేలా చూడండి. మెంటరింగ్. మీ తరువాత ఆ స్థానానికి మరొకరిని తయారు చేయండి. విజన్ ముఖ్యం. ఈరోజు కోసం కాకుండా రేపటి కోసం ఆలోచించండి. 11వ దశ, స్మార్ట్ వర్క్ మరియు ఉత్పాదకత. 226 to 250. 80-20 నియమం. 20% పనులే 80% ఫలితాలను ఇస్తాయి, వాటిని గుర్తించండి. డీప్ వర్క్. రోజులో 2 గంటలు ఫోన్ పక్కన పెట్టి ఏకాగ్రతతో పనిచేయండి. ఆటోమేషన్. టెక్నాలజీ వాడి పనులను సులభతరం చేసుకోండి. డెలిగేషన్. అన్ని పనులు మీరే చేయవద్దు, ఇతరులకు అప్పగించడం నేర్చుకోండి. డెడ్లైన్. పనికి ముగింపు సమయం నిర్ణయించుకోండి. నోటిఫికేషన్స్ ఆఫ్. పనిలో ఉన్నప్పుడు అనవసరమైన యాప్ నోటిఫికేషన్స్ ఆపేయండి. బ్యాచ్ ప్రాసెసింగ్. ఒకే రకమైన పనులన్నీ ఒకేసారి పూర్తి చేయండి. ఉదాహరణకు ఈమెయిల్స్, ఫోన్ కాల్స్. 2-minute రూల్. 2 నిమిషాల్లో అయిపోయే పనిని వెంటనే చేసేయండి. ఆర్గనైజేషన్. వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచితే వెతికే సమయం ఆదా అవుతుంది. కీబోర్డ్ షార్ట్కట్స్. కంప్యూటర్ వాడేవారు షార్ట్కట్స్ నేర్చుకోండి, వేగం పెరుగుతుంది. టెంప్లేట్స్. తరచుగా చేసే పనులకు టెంప్లేట్స్ రెడీగా ఉంచుకోండి. వాయిస్ టైపింగ్. రాయడం కష్టంగా ఉంటే వాయిస్ టైపింగ్ వాడండి. సమయాన్ని ట్రాక్ చేయండి. మీరు దేనికి ఎంత సమయం కేటాయిస్తున్నారో గమనించండి. ఆన్లైన్ బిల్లులు. బిల్లులు ఆన్లైన్లో కట్టడం ద్వారా సమయం ఆదా అవుతుంది. ప్రయాణ సమయం. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు పాడ్కాస్ట్లు వినండి. నిద్ర ముఖ్యం. అలసిపోయిన మెదడుతో పనిచేయకండి, రెస్ట్ తీసుకోండి. ముఖ్యమైనది ముందు. కష్టమైన పనిని రోజు మొదట్లోనే పూర్తి చేయండి. ఈట్ ద ఫ్రాగ్. పర్ఫెక్షనిజం వద్దు. అద్భుతంగా చేయడం కోసం పూర్తి చేయడం ఆపకండి. వద్దు అని చెప్పండి. మీ సమయాన్ని వృధా చేసే పనులకు నో అని చెప్పండి. క్లౌడ్ స్టోరేజ్. మీ డేటాను ఆన్లైన్లో భద్రపర్చుకోండి. బ్యాకప్. మీటింగ్స్ తగ్గించండి. ఈమెయిల్ లేదా మెసేజ్తో అయిపోయేదానికి మీటింగ్స్ పెట్టకండి. వేగంగా చదవండి.
స్పీడ్ రీడింగ్, చదివే వేగాన్ని పెంచుకోండి. రిమైండర్స్, మరిచిపోయే పనులకు అలారం పెట్టుకోండి. ఆహారం, మధ్యాహ్నం మితంగా తినండి, లేదంటే నిద్రవస్తుంది. ఆదివారం ప్రణాళిక, వచ్చే వారం కోసం ఆదివారమే ప్లాన్ చేసుకోండి. 12వ దశ, భావోద్వేగ మేధస్సు 251 to 275. స్పందన, రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి. ఎదుటివారి స్థానంలో ఆలోచించడం, ఎంపథీ, అలవాటు చేసుకోండి. బాడీ లాంగ్వేజ్, మాటల కంటే హావభావాలు ఎక్కువ చెబుతాయి, గమనించండి. స్వీయ అవగాహన, మీకు కోపం ఎందుకు వస్తుందో తెలుసుకోండి. విమర్శను విశ్లేషించండి. విమర్శలో నిజం ఉంటే మార్చుకోండి, లేకపోతే వదిలేయండి. టోన్, మీరు ఏం చెబుతున్నారన్నది కాదు, ఎలా చెబుతున్నారన్నది ముఖ్యం. కష్టాలలో తోడు, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు సలహాలివ్వకండి, కేవలం పక్కన ఉండండి. ఒత్తిడిని దాచవద్దు, ఏడిస్తే తప్పులేదు, అది మనస్సును తేలికపరుస్తుంది. అహాన్ని చంపండి, కిల్ ఈగో, నేను గెలవడం కంటే బంధం గెలవడం ముఖ్యమనుకోండి. ట్రిగ్గర్స్, మిమ్మల్ని రెచ్చగొట్టే విషయాలకు దూరంగా ఉండండి. క్షమించండి, కాని మరవకండి. క్షమించడం ద్వారా శాంతి దొరుకుతుంది, గుర్తుంచుకోవడం ద్వారా గుణపాఠం దొరుకుతుంది. ఆసక్తి చూపండి, సంభాషణలో మీ గురించి కాకుండా అవతలివారి గురించి అడగండి. నాన్ జడ్జ్మెంటల్, ఎవరినీ త్వరగా అంచనా వేయకండి, వారి కథ మీకు తెలియదు. కృతజ్ఞతాభావం, ప్రతిరోజూ రాత్రి జరిగిన 3 మంచి విషయాలను తలుచుకోండి. స్వీయ నియంత్రణ, అతిగా సంతోషం, అతిగా బాధ రెండూ ప్రమాదమే. మౌనం, వాదన గెలవలేనప్పుడు మౌనమే ఆయుధం. నిజాయితీ, కఠినమైన నిజం చెప్పడం తీయని అబద్ధం కంటే మేలు. బౌండరీస్, మీ భావోద్వేగాలను ఇతరులు నియంత్రించే అవకాశం ఇవ్వకండి. సానుకూల వ్యక్తులు, మీ ఎనర్జీని పెంచేవారి చుట్టూ ఉండండి. ఆశావాదం, చీకటి తర్వాత వెలుతురు వస్తుందని నమ్మండి. స్వీయ ప్రేమ, మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే ఎవరూ మిమ్మల్ని ప్రేమించరు. 13వ దశ, జీవిత తత్వం మరియు వివేకం 277 to 300. మరణం సత్యం, జీవితం శాశ్వతం కాదు, ఉన్నన్నాళ్లు మంచిగా బ్రతకండి. ధర్మం, న్యాయంగా సంపాదించినదే నిలుస్తుంది. కర్మ, మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నిలకడ, ప్రవాహంలా సాగిపోవండి, ఎక్కడా ఆగిపోవద్దు. అంతరాత్మ, బయటి శబ్దాల కంటే మీ లోపలి గొంతు ఇంట్యూషన్ వినండి. త్యాగం, గొప్ప విషయాలు సాధించాలంటే చిన్న చిన్న సుఖాలు వదులుకోవాలి. సంతృప్తి, ఉన్నదానితో తృప్తి చెందడమే నిజమైన సంపద. ప్రకృతి, ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని కాపాడుతుంది. శూన్యం, కొన్నిసార్లు ఏమీ చేయకుండా ఉండడం కూడా ఒక కళే. అజ్ఞానం, నాకు తెలియదు అని ఒప్పుకోవడంలోనే జ్ఞానం ఉంది. కాలం, గడిచిపోయిన కాలాన్ని ఏ సంపద కొనలేదు. మంచి పుస్తకాలు, ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. సేవ, ప్రతిఫలం ఆశించకుండా చేసే సేవకు గొప్ప శక్తి ఉంటుంది. ఏకాంతం, ఒంటరితనం శాపం కాదు, అది మిమ్మల్ని మీరు తెలుసుకునే సమయం. భయం వద్దు, భవిష్యత్తు గురించి భయం వద్దు, అది ఇంకా రాలేదు. సరళీకరణ, ఎంత సింపుల్గా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు. అనుభవం, పుస్తకాల్లో లేని పాఠాలు అనుభవాలు నేర్పుతాయి. ప్రయాణం, గమ్యం కంటే ప్రయాణాన్ని ఆస్వాదించండి. బంధాలు, చివరి దశలో మిగిలేది డబ్బు కాదు, జ్ఞాపకాలు మరియు మనుషులు. ప్రస్తుతం, నిన్నటి గురించి బాధ, రేపటి గురించి ఆందోళన ఈ రోజును చంపేస్తాయి. క్షమాగుణం, ఇతరుల కోసం కాదు, మీ శాంతి కోసం క్షమించండి. సత్యం, సత్యం ఎప్పటికీ చేదుగానే ఉంటుంది, కాని అది ఔషధంలాంటిది. కనెక్టింగ్ డాట్స్, జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, అది తర్వాత అర్థమవుతుంది. మీరే సృష్టికర్త, మీ జీవితాన్ని మలిచేది మీరే. శాంతి, చివరిగా మనకు కావాల్సింది విజయమో డబ్బో కాదు, మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్. సో ఫ్రెండ్స్, ఫైనలీ మనం 300 అద్భుతమైన జీవిత సూత్రాలను పూర్తి చేసుకున్నాం. ఇది చిన్న విషయం కాదు. పార్ట్ 1 నుండి పార్ట్ 3 వరకు ఓపికగా చూశారంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ 300 పాయింట్లు కేవలం వీడియోలు కాదు, ఇవి జీవితానికి సంబంధించిన ఒక లైబ్రరీ లాంటివి. ఎప్పుడు డౌట్ వచ్చినా, ఎప్పుడు నిరాశగా అనిపించినా ఈ వీడియోలను మళ్లీ మళ్లీ చూడండి. నా చిన్న విన్నపమేంటంటే, ఈ జ్ఞానాన్ని మీ దగ్గరే ఆపేయకండి. ఇది మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ముఖ్యంగా యూత్కి చేరేలా షేర్ చేయండి. ఇంతటితో ఈ సిరీస్ ముగిసింది, కానీ మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ టాపిక్స్తో మళ్లీ మీ ముందుకు వస్తాను.
అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.